ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని బుధవారపేటలో బాణాసంచా కాల్చి ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందునే వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. రోజులు ఉన్నాయి. ఇటువంటి క్రమంలో మరి ఆనాడు లోకూరు కమిషన్ని వేదిక చేసుకొని, రామచంద్రరాజు కమిషన్ని వేదిక చేసుకొని, ఉషా మెహ్రా కమిషన్ని వేదిక చేసుకొని మరి ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ మరి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. వీటన్నిటిని తట్టుకొని గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు సామాజిక కోణంలో రాజకీయ పార్టీలను మమేకం చేస్తూ సమాజంలో ఉండబడే మరి రాజకీయ నాయకుల్ని అండగా నిలబెడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భము మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మరి జనవరి 8వ తారీఖున అంటే 6, 7, 8 తారీఖున సుప్రీంకోర్టులోన మరి భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ మరి చెల్లుబాటు వర్గీకరణ అమలు చేయవచ్చు అని రాష్ట్రాలకు బాధ్యతలు మరి అప్పచెప్పడము ఎంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ కోణంలోనే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో